ఉప్పు కర్పూరం చూపులకు ఆకార రీత్యా ఒకేలా ఉన్న రుచి చూశాక ఏది ఉప్పు ఏది కర్పూరమో తెలుస్తుందనే విషయం చెప్పాలని కాదు వేమన ఈ పద్యం రాయడంలో పరమార్థం. మనుషులందరూ ఒకేలా ఉన్న పుణ్య పురుషులు వేరుగా ఉంటారు, వారిని పరిశీలిస్తే గుర్తించవచ్చనే విషయం చెప్పాలనే ఈ పద్యం చెప్పాడు వేమన. పెద్ద కొండ చిన్న అద్దంలో ఒదిగిపోతుందనే విషయం మనకు తెలియని విషయంలా తానే కనుగొన్నట్టు మనకు చెప్పాలని వేమన ఈ పద్యం రాయలేదు. మనం అధికులమైనప్పటికీ అనువుగాని చోట తగ్గి ఉండడం తక్కువ కాదనే సత్యాన్ని నీతిని పద్యంలో చెప్పడమే వేమన ఉద్దేశం. అంటే వేమన పద్య రూపంలో చెప్పదలుచుకున్న నీతి సత్యం సూక్తి సందేశానికి సంబంధించిన పద్య పాదాలు కొన్ని పద్యాలలో 1-2 పాదాలుగా ఉన్నాయి, మరికొన్ని పద్యాల్లో 3వ పాదం మాత్రమే ఉంది అని పై ఉదాహరణల ద్వారా మీరు గుర్తించవచ్చు. వేమన వ్యక్తీకరించిన దానితో మనం ఏకీభవించేందుకే మిగతా పాదాలను ఉపమాన దృష్టాంతాలుగా ఉపయోగించుకున్నాడు వేమన.